హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశ నదీ వ్యవస్థ డ్రైనేజ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అనే చాప్టర్లో ఫస్ట్ పార్ట్ మొదటి భాగం మనం ఆల్రెడీ కంప్లీట్ చేశాము. మొదటి పార్ట్లో మనం హిమాలయ నదీ వ్యవస్థ, హిమాలయ నుంచి జన్మించి ప్రవహించే నదులు ఏమున్నాయి, ఆ నదీ వ్యవస్థలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేటివి డిస్కస్ చేశాము. ఇక రెండవ పార్ట్లో ఈ వీడియో ద్వారా ద్వీపకల్ప నదీ వ్యవస్థ, అలాగే అంతర్భూభాగ నదీ వ్యవస్థ, వాటితో పాటు కొన్ని ప్రముఖ సరస్సులు, అలాగే జలపాతాలు, వీటన్నిటిని కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం డిస్కస్ చేస్తాం. అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే వీడియో చూస్తున్నారో కొత్తగా, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాతనే మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ వస్తే, లేదంటే ఏదైనా క్వశ్చన్స్ అడగాలన్నా, ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, ఏదైనా మీరు తెలపాలనుకుంటే కామెంట్ సెషన్లో కామెంట్ రూపంలో రాయండి. వాటికి నేను రిప్లై ఇస్తాను. ఏవైనా ఇంపార్టెంట్ టాపిక్స్ అనిపిస్తే వాటిని వీడియో రూపంలో కూడా తీసుకొస్తాను. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మనం ఇండియన్ జాగ్రఫీలో నదులు అనే చాప్టర్లో ద్వీపకల్ప నదీ వ్యవస్థ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఇండియా మ్యాప్ చూడండి. ఇందులో ఇక్కడ నేను డ్రా చేసిన లైన్కి పైన ఉన్నటువంటి ఇక్కడ ఉన్న నదులు సింధు నది, బ్రహ్మపుత్ర నది, గంగా నది, అలాగే వాటి ఉపనదులైనటువంటి యమునా నది, ఇక్కడ చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఇలాంటి నదులు, ఇవన్నీ కూడా హిమాలయ నదీ వ్యవస్థలో భాగంగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఇక్కడ ఉన్నటువంటి ద్వీపకల్ప భారతదేశం, దీనిని మనం ద్వీపకల్ప భారతదేశం అంటాము, పెనిన్సులార్ ఇండియా అంటాం. ఈ పెనిన్సులార్ ఇండియా, ద్వీపకల్ప భారతదేశంలో జన్మించి ప్రవహిస్తున్నటువంటి నదులు ఉన్నాయి కదా, ఆ నదీ వ్యవస్థని మనం ద్వీపకల్ప నదీ వ్యవస్థ అంటాం. అందులో ఉన్నటువంటి ప్రముఖ నదులు ఏంటి, వాటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఈ వీడియో ద్వారా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ద్వీపకల్ప నదీ వ్యవస్థ, పెనిన్సులార్ రివర్స్, ఇది హిమాలయ నదీ వ్యవస్థకు పూర్తిగా భిన్నమైనది. ఓకే, ద్వీపకల్ప నదీ వ్యవస్థ అనేది హిమాలయ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది కదా, దానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. హిమాలయ నదులు జీవనదులు, అంటే సంవత్సరం మొత్తం కూడా ప్రవహిస్తూ ఉంటాయి. వాటికి సోర్స్ ఏంటంటే వర్షపాతం నుంచి వచ్చే నీళ్లు, అలాగే మంచు కరిగి వచ్చే నీళ్లు. ఇంకా వేసవి కాలంలో అయితే మంచు ఎక్కువగా కరుగుతుంది కాబట్టి వాటి ప్రవాహం అనేది మంచు ద్వారా ఎక్కువగా వస్తుంటుంది. కానీ ద్వీపకల్ప నదులు అలా కాదు. ద్వీపకల్ప నదులకు వర్షాధారం మాత్రమే నీటి సోర్స్ అన్నమాట. వర్షాధార నదులు వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఇవి ఎక్కువగా ప్రవహిస్తాయి. ఎండాకాలంలో దాదాపుగా ఎండిపోయి ఉంటాయి. ఓకే, ఇవి హిమాలయ నదుల కంటే పురాతనమైనవి. ఈ నదులు మనం ఏమనుకుంటాం, హిమాలయాలు చాలా ఎత్తైనవి, చాలా గొప్పవి కాబట్టి అక్కడ ఉన్న నదులు కూడా పురాతనమైనవి అనుకునే అవకాశం ఉంది. కానీ అలా కాదు. హిమాలయ నదుల కంటే ద్వీపకల్పంలో ఉన్నటువంటి నదులు ఉన్నాయి కదా, అవి చాలా పురాతనమైనవి. ఈ నదులు ఇవి వి ఆకారపు లోయలను ఏర్పరుస్తూ ప్రవహిస్తాయి. అవి ప్రవహించే మార్గంలో లోయలను ఏర్పరుస్తాయి. అవి ఎక్కువగా వి ఆకారంలో ఉంటాయి. అదే హిమాలయ నదులకు వచ్చేసినట్లయితే అక్కడ యు ఆకారంలో ఉండే లోయలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ నదీ వ్యవస్థలో 90% నీరు తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నది. 90% వాటర్ ఏమవుతుందంటే తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. మిగిలినటువంటి 10% నీళ్ళు ఉంటాయి కదా, ఆ 10% నీరు పశ్చిమానికి ప్రవహించి వెస్ట్కు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. రెండే ఉన్నాయి ఇక్కడ, ఒకటి బంగాళాఖాతం, ఒకటి అరేబియా సముద్రం. సో బంగాళాఖాతంలో 90% నీళ్లు కలిస్తే అరేబియా సముద్రంలో 10% నీళ్లు మాత్రమే కలుస్తాయి. ఎక్కువ నీరు బంగాళాఖాతంలో కలవడానికి కారణం ద్వీపకల్ప పీఠభూమి ఆగ్నేయం వైపు వాలి ఉంది. ఓకే, ఎక్కువ నీళ్లు ఎందుకు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి, నదులు ఎందుకు తూర్పు వైపు ప్రవహిస్తున్నాయంటే, మన భారతదేశంలో దక్షిణ భాగం ఉంది కదా, ద్వీపకల్ప భాగం. ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది ఆగ్నేయం వైపు స్లోప్ ఎక్కువగా ఉంది, వాలి ఉన్నది. దాన్ని మనం కొంచెం మ్యాప్ రూపంలో చూద్దాం, ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, ఇది మనకు సౌత్ ఇండియా. ఇక్కడే మనం ద్వీపకల్ప పీఠభూమి అనేది చూస్తుంటాం. ఈ ద్వీపకల్ప పీఠభూమిలో ఇది అరేబియా సముద్రం. ఓకే, ఇది బంగాళాఖాతం. ఇక్కడ ఇది వెస్ట్, ఇది ఈస్ట్. ఓకే, ఆగ్నేయం అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఇది ఆగ్నేయం. ఓకే, చూడండి వెస్ట్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి.
వెస్ట్ నుంచి వస్తున్నాను నేను. వెస్ట్ సైడ్ ఫస్ట్ మనకు వచ్చేటివి సముద్రం దాటిన తర్వాత సముద్ర తీరం నుంచి కొంత దూరం ప్రయాణించిన తర్వాత పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్ చాలా ఎత్తుగా ఉండి చాలా దట్టంగా ఉండి కంటిన్యూస్గా ఉన్నటువంటి పర్వతాలు ఉంటాయి. సో అక్కడ చాలా ఎత్తుగా ఉంటుంది. అవి కొంచెం మళ్ళీ డౌన్ అయిన తర్వాత అవి కొంచెం తగ్గుతూ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు దక్కన్ పీఠభూమి ఉంటుంది. దక్కన్ పీఠభూమిలో స్లోప్ అనేది ఇలా తగ్గుతూ వస్తుంటుంది తూర్పుకు వచ్చే కొద్దీ. పడమర నుంచి వెస్ట్ వైపు హైట్ ఎక్కువ ఉంటుంది, ఈస్ట్ వైపు వస్తుంటే హైట్ తగ్గుతూ వస్తుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆగ్నేయం వైపు వస్తుంటే ఈ హైట్ అనేది స్లోప్ అనేది కిందకు వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా పీఠభూమిలో డౌన్ అవుతూ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు తూర్పు కనుమలు ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఇవి మళ్ళీ కొంచెం ఎత్తు పెరుగుతాయి, అయితే మధ్యలో గ్యాప్ ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్ కంటిన్యూస్గా ఉంటాయి, ఇలా కంటిన్యూస్గా ఇదంతా కూడా గ్యాప్ లేకుండా వెస్టర్న్ ఘాట్స్ ఉంటే ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమలు ఇలా గ్యాప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ ఈస్టర్న్ ఘాట్స్ దాటిన తర్వాత స్లోప్ ఇంకా తగ్గి ఇక్కడ తూర్పు తీర మైదానం ఈస్ట్ కోస్ట్ అనేది వస్తుంది. ఈస్ట్ కోస్ట్ ప్లెయిన్స్ వస్తాయి, వాటితో పాటు సముద్రం అనేది వచ్చేస్తుంది. సో మీన్ సీ లెవెల్ ఇక్కడ సముద్రం వద్ద ఎంత హైట్ ఉంటుందో ఇక్కడ సముద్రం వద్ద కూడా అంతే హైట్ ఉంటుంది. ఈ మధ్యలో ఎత్తు అనేది ఇలా పెరిగి ఇలా తగ్గుతూ వచ్చి కాస్త పెరిగి మళ్ళీ తగ్గుతూ వస్తుంది. ఇది మన జాగ్రఫికల్గా ఉన్నటువంటి ఈ హైట్ అన్నమాట, ఈ పెనిన్సులార్ ఇండియా ద్వీపకల్ప పీఠభూమి. కాబట్టి మనకు నదులు ఇక్కడ ఏదైనా నది జన్మించింది అనుకుందాం. ఇక్కడ ఏదైనా నది జన్మిస్తే అది స్లోప్ ఇలా ఉంది కాబట్టి ఈస్ట్ వైపు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ వెస్ట్ వైపు ప్రయాణించాలంటే ఈ ఎత్తు దాటాలి కాబట్టి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. కానీ వెస్టర్న్ స్లోప్ ఉంది కదా, ఇక్కడ ఇటు సైడ్ పడ్డ వర్షపాతం ఇక్కడ ఏర్పడే నదులు అరేబియా సముద్రంలో కలుస్తాయి. కానీ అక్కడ డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి చాలా పెద్ద నదులు ఏర్పడలేదు. అందుకే మనకు ఇక్కడ ప్రముఖంగా ఏ నదులు కనిపించవు, చిన్న చిన్న పాయలుగా నీళ్ళు వెళ్ళి ఈ అరేబియా సముద్రంలో కలుస్తాయి. బట్ ఈ తూర్పు స్లోప్ ఉంది కదా, ఇక్కడ పడిన వర్షపాతం మాత్రం పీఠభూమి గుండా ప్రవహించి తూర్పు కనుమలను దాటి అలాగే బంగాళాఖాతంలో పడతాయి. అందుకే చాలా వెల్ డెవలప్డ్ రివర్స్ అనేటివి మనకు డెవలప్ అయి ఉన్నాయి. సో ఇలా ఆగ్నేయం వైపు వాలి ఉంది కాబట్టి పీఠభూమి మనకు నదులన్నీ కూడా దాదాపుగా 90% నీరు ఈ బంగాళాఖాతంలోనే కలుస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ ఒకసారి ఈ గ్రీన్ కలర్లో ఉన్నాయని కూడా ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్, ఇది వెస్టర్న్ ఘాట్స్, ఇక్కడ ఉన్నది ఈస్టర్న్ ఘాట్స్, ఇవి వింధ్య పర్వతాలు, ఇవి సత్పురా పర్వతాలు, ఇవి మైకాల్ కొండలు, ఇక్కడ ఉండేటివి మహాదేవ్ కొండలు, ఇక్కడ ఉండేటివి అజంతా రేంజెస్, అజంతా శ్రేణులు, ఇక్కడ అరావళి పర్వతాలు. ఈ విధంగా పర్వతాలు ఉన్నాయి. మనకి ఇక్కడ నర్మదా నది స్టార్ట్ అయ్యి ఇది పశ్చిమానికి ప్రవహిస్తుంది. ఇక్కడ నర్మదా నది ఇది తూర్పు వైపు ఎందుకు ప్రవహించదు అని అంటే ఇక్కడ మనకు మైకాల్ కొండలు అడ్డుకుంటాయి. ఇక్కడ వచ్చినట్టు వర్షపాతం అంతా కూడా స్లోప్ ముందుకు వెళ్ళడానికి లేదు కాబట్టి బ్యాక్ సైడ్ అంటే వెస్ట్ సైడ్ ప్రయాణించి ఇక్కడ మనకి ఈ అరేబియా సముద్రంలో కలుస్తుంది. దానికి సమాంతరంగా తపతీ నది కూడా సేమ్ అదే విధంగా ప్రవహిస్తుంది. ఈ రెండు నదులు ఇంకా కొన్ని చిన్న నదులు ఉంటాయి, అవి మాత్రమే ఈ అరేబియా సముద్రంలో నీటిని కలుపుతున్నాయి కాబట్టి 10% వాటర్ మాత్రమే అక్కడ కలుస్తుంది. మిగిలినవన్నీ కూడా ఇక్కడ మహానది, ఇక్కడ గోదావరి నది, ఇక్కడ కృష్ణా నది, ఇక్కడ తుంగభద్ర నది, ఇక్కడ పెన్నా నది, ఇక్కడ కావేరీ నది, ఇవన్నీ నదులు కూడా తూర్పు వైపు ప్రయాణించి ఈ బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఇది మనకు ఈ 90% 10% వాటర్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఈ నదులను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. 2 టైప్స్గా మనం డివైడ్ చేస్తాం. పశ్చిమం వైపు ప్రయాణించే నదులు, వెస్ట్ వైపు ప్రయాణం చేసి అరేబియా సముద్రంలో కలిసే నదులు ఉంటాయి, అది ఒక పార్ట్. నెక్స్ట్ తూర్పు వైపు ఈస్ట్ వైపు ప్రవహించే నదులు. ఓకే, పశ్చిమం వైపు ప్రవహించే నదులు, తూర్పు వైపు ప్రవహించే నదులు అని 2 రకాలుగా మనం వీటిని వర్గీకరించి డిస్కస్ చేయొచ్చు. ఓకే, పశ్చిమానికి వెస్ట్ వైపు ప్రవహించే నదులు ఏంటో చూద్దాం. పశ్చిమానికి ప్రవహించే నదులు, అందులో మనం ప్రధానంగా కొన్ని నదులు చూస్తాం. నర్మదా నది మొదటిది. నర్మదా నది ఓకే, జన్మస్థలం ఇది ఎక్కడ పుడుతుంది అంటే మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ పీఠభూమి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమర్కంటక్ పీఠభూమి అని ఉంటుంది. వాస్తవానికి ఇదంతా కూడా దక్కన్ పీఠభూమే. అందులో రాష్ట్రాన్ని బట్టి తెలంగాణలో ఒక పేరుతోన, ఆంధ్రాలో ఒక పేరుతోన, కర్ణాటకలో ఒక పేరుతోన, మహారాష్ట్రలో ఒక పేరుతోన, ఇలా స్థానికంగా అక్కడ ఉండే ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలుస్తారు.
ఆ విధంగా మధ్యప్రదేశ్లో అమర్కంటక్ పీఠభూమి అనే ప్రాంతం ఉంటుంది, అక్కడ జన్మిస్తుంది ఈ నర్మదా నది. ఓకే, చూడండి, ఇది మధ్యప్రదేశ్ స్టేట్ అనమాట. ఇందులో ఉన్న ఈ ప్రాంతం అమర్కంటక్ పీఠభూమిలో ఈ ప్రాంతంలో నర్మదా నది జన్మిస్తుంది. జన్మించిన నర్మదా నది ఇలా పశ్చిమానికి ప్రవహించి ఇక్కడ అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది అరేబియా సముద్రం. ఓకే, ప్రవహించే దూరం డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఈ నర్మదా నది అంటే 1312 కిలోమీటర్లు. 1312 కిలోమీటర్లు ప్రవహిస్తుంది ఈ నర్మదా నది. ముఖద్వారం, మౌత్ ఆఫ్ ద రివర్ అంట. ముఖద్వారం అంటే అది సముద్రంలో కలిసే ప్రాంతం. గల్ఫ్ ఆఫ్ కంబట్. ఓకే, గల్ఫ్ ఆఫ్ కంబట్ గుజరాత్ ప్రాంతంలో గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ ఇది సముద్రంలో కలుస్తుంది, అరేబియా సముద్రంలో. ఈ నది ఉత్తరం వైపుగా వింధ్యా పర్వతాలు, దక్షిణం వైపుగా సత్పురా పర్వతాలు కలిగి ఉండి పగులు లోయ అంటే రిఫ్ట్ వ్యాలీ అంటాం ఇంగ్లీష్లో, పగులు లోయ గుండా ప్రవహిస్తుంది. ఓకే, ఇది 2 ప్రధానమైనటువంటి పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది. ఓకే, ఈ నర్మదా నదికి ఉత్తరంగా ఇదంతా కూడా వింధ్యా పర్వతాలు ఉంటాయి, దక్షిణంగా సత్పురా పర్వతాలు ఉంటాయి. ఈ 2 పర్వతాల మధ్యలో ఇది ప్రవహించి పగులు లోయ అంటే చాలా ఇరుకుగా ఉన్నటువంటి లోయ ఉంటుంది, ఆ లోయ గుండా ప్రవహిస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఈ నది ఎక్కువగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ప్రవహించే రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. ఈ నది మార్బుల్ శిలలతో సుందరమైన గార్జులను ఏర్పరుస్తుంది. 2 పర్వతాల మధ్యలో చాలా ఇరుకుగా ఉండే ప్రాంతంలో ప్రవహిస్తుంది కాబట్టి చాలా లోతైన లోయలు ఏర్పరుస్తుంది. వాటిని మనం గార్జెస్ అంటాము. అవి మార్బుల్ శిలలతో ఉండి చాలా అద్భుతంగా, చాలా సుందరంగా కనిపిస్తాయి. ఇక్కడ చాలా జలపాతాలు కూడా కనిపిస్తాయి మనకు ఈ నది ద్వారా. దువందారా అనే ఒక జలపాతం జబల్పూర్ వద్ద ఉంటుంది. దీన్ని క్లౌడ్ ఆఫ్ మిస్ట్ అంటారు. వాటితో పాటు మనకు సహస్రధార, కపిలధార, మార్బుల్ జలపాతం ఇవన్నీ కూడా నర్మదా నది ప్రాంతంలో మనకు కనిపిస్తాయి. ఓకే, ఈ నది పశ్చిమానికి ప్రవహించే ద్వీపకల్ప నదులలో అతి పొడవైనది. పశ్చిమానికి ప్రవహించే నదులు ఉన్నాయి కదా ద్వీపకల్ప ప్రాంతంలో, అందులో అతి పొడవైనది. మొత్తం భారతదేశంలో మొత్తం హిమాలయ నదీ వ్యవస్థ, ద్వీపకల్ప నదీ వ్యవస్థ మొత్తంలో చూసుకున్నట్లయితే సింధు నది చాలా పొడవు ఉంటుంది, చాలా ఎక్కువ దూరం ప్రవహిస్తుంది పశ్చిమానికి. కానీ ద్వీపకల్ప భారతదేశంలో తీసుకున్నట్లయితే మనకు ఈ నర్మదా నదినే కనిపిస్తుంది. నెక్స్ట్ పాయింట్, నర్మదా నది సముద్రంలో కలిసే ముందు డెల్టాను ఏర్పరచకుండా, సాధారణంగా తూర్పు వైపు ప్రవహించే నదులు డెల్టాను ఏర్పరుస్తాయి సముద్రం ప్రాంతంలో. కానీ ఈ నర్మదా నది సముద్ర ప్రాంతంలో కలిసే ముందు డెల్టాను ఏర్పరచకుండా 27 కిలోమీటర్ల పొడవైన కయ్య అంటే ఒక నీటి భాగం ఉంటుంది, ఆ కయ్యలను ఎస్చరీ అని అంటారు మనం ఇంగ్లీష్లో. ఈ కయ్యను ఏర్పరుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఉపనదులు. ఓకే, ట్రిబ్యూటరీస్ ఉపనదులు ఏమున్నాయంటే హిరన్, ఓసంగ్, బంజర్, తావా, బర్మా, కోలర్, కుండి, దూది, షక్కర్, బృహన్, ఇలా కొన్ని ఉపనదులు అనేటివి ఈ నర్మదా నదికి ఉన్నాయి. అయితే ఈ నదికి సంబంధించిన ఉపనదులు అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఏం కాదు. ఏదైనా కరెంట్ అఫైర్స్లో రీసెంట్గా ఏదైనా ఇష్యూ జరిగి వార్తల్లో ఏదైనా ఉపనది ఉన్నట్లయితే అలాంటివి చూసుకుంటే అవి ఏ నదికి ఉపనదులు, అవి ఎక్కడున్నాయి అనే వాటిపైన మనం క్వశ్చన్స్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. జనరల్గా అయితే ఈ నదికి సంబంధించిన ఉపనదులు గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం ఏముండదు. నెక్స్ట్, ఈ నది వలన ఏర్పడిన దీవి. ఓకే, నది ఆధారిత దీవులు ఉంటాయి కదా, మామూలుగా సముద్రం ఉంటుంది. దీవి అంటే ఏంటంటే ఒక భూభాగం, దాని చుట్టూ ఇదంతా కూడా నీళ్ళే ఉంటాయి. ఓకే, చుట్టుపక్కల అన్ని వైపులా నీటితో ఆవరించబడి ఉన్న భూభాగం. ఇవి సముద్రంలో చాలా కనిపిస్తుంటాయి. అలా కాకుండా నది ద్వారా ఏర్పడితే వాటిని నది ఆధారిత దీవులు అంటాం. ఈ నది వలన, నర్మదా నది వలన ఏర్పడినటువంటి దీవి ఏది అంటే అలియా బెట్. ఓకే, ఆలియా బెట్ అని కూడా అనొచ్చు, ఆలియా బెట్ లేదా అలియా బెట్. నెక్స్ట్, మనం ఇంతకుముందు కూడా ఒక దీవి గురించి డిస్కస్ చేసాం, నది ఆధారిత దీవి మజూలీ. ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత దీవి మజూలీ. ఇది బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. ఇది కూడా ఒక నది ఆధారిత దీవి. నెక్స్ట్, ఈ నదికి మారు పేర్లు ఉన్నాయి, కొన్ని వేరే పేర్లతో కూడా పిలుస్తారు. పగులు లోయ రిఫ్ట్ వ్యాలీ నది అంటారు, విదీర్ణధరి నది అంటారు, గార్బెన్ రివర్ అంటారు, మార్బుల్ రివర్ అంటారు.
ఇలా మార్బుల్ రివర్ అనగా ఈ కింది వాటిలో మార్బుల్ రివర్ ఏది, గార్బెన్ రివర్ ఏది, ఇలా క్వశ్చన్స్ అడిగితే నర్మదా నది అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ రివర్ పశ్చిమానికి ప్రవహించే నదులలో తపతీ నది. తపతీ నది జన్మస్థలం మధ్యప్రదేశ్లోని ముల్తాయి లేదా ముల్టాయ్ అనే ప్రాంతం ఉంటుంది మధ్యప్రదేశ్లో. ఇది కూడా నర్మదా నదిలాగానే మధ్యప్రదేశ్ ప్రాంతంలో జన్మిస్తుంది, ముల్టాయి అనే ప్రాంతంలో. ముఖద్వారం సేమ్ నర్మదా నదిలాగానే గల్ఫ్ ఆఫ్ కంబట్, సూరత్ సమీపంలో గల్ఫ్ ఆఫ్ కంబట్లో ఇది సముద్ర ప్రాంతంలో కలిసిపోతుంది. ప్రయాణించే దూరం 730 కిలోమీటర్లు, 730 కిలోమీటర్స్. దీనిని నర్మదా నదికి కవలగా పిలుస్తారు. కవల, ఓకే. లేదంటే హ్యాండ్ మేడ్ అంటే దానికి ఒక దాసిలాగా, దానికి ఒక పని మనిషిలాగా, దానికి సేవకురాలు అంటారు కదా, అలా దానితో పాటు ఉండే నదిగా పిలుస్తారు. ఓకే. నెక్స్ట్ ఇది కవల నది. నర్మదా నదికి కవల నది ఏది అని అంటే తపతీ నది. ఇది కూడా పగులు లోయ గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఓకే. నెక్స్ట్ ఉకాయ్, యూకేఐ ఉకాయ్ ప్రాజెక్ట్, దీన్నే వల్లభ సాగర్ ప్రాజెక్ట్ అంటారు. తవా రివర్ వ్యాలీ ప్రాజెక్ట్, కాక్రాపూర్ డ్యామ్, ఇవన్నీ కూడా ఈ నది పైన కలవు. ఓకే. ఈ నది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. దీనికి ఉపనదులు సుకి, అరుణావతి, మోనా, అమరావతి, పూర్ణ, సిప్నా, బేతుల్, పాట్కి, గిర్నా ఇలాంటి ఉపనదులు ఈ తపతీ నదికి ఉన్నాయి. ఇక్కడ మధ్యప్రదేశ్లో నర్మదా నది, అదే మధ్యప్రదేశ్లో ముల్టాయ్ అనే ప్రాంతంలో తపతీ నది కూడా జన్మిస్తుంది. ఈ నర్మదా నదిలో ప్రవహిస్తే దానికి సమాంతరంగా ఈ తపతీ నది ప్రవహిస్తుంది. అందుకే దీనిని ఈ నర్మదా నదికి కవల నది అని చెప్పేసి పిలుస్తుంటారు. ఈ రెండు కూడా గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలుస్తాయి. వాటితో పాటు నర్మదా తపతితో పాటు పశ్చిమానికి ప్రవహించే నదులు ఇంకా రెండు ఉన్నాయి, అవి చూద్దాం. సబర్మతి నది అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇది జన్మస్థానం వచ్చేసి అరావలి పర్వతాలు, మేవార్ ప్రాంతంలో అరావలి పర్వతాలలో జన్మిస్తుంది. ముఖద్వారం వచ్చేసి గల్ఫ్ ఆఫ్ కంబట్, గుజరాత్లో ఉండే గల్ఫ్ ఆఫ్ కంబట్లో ఇది సముద్రంలో కలిసిపోతుంది. అరేబియా సముద్రంలో ప్రవహించే దూరం 320 కిలోమీటర్లు. దీనికి ఒక పురాతన పేరు ఉంది, దాని పేరు గిరికర్ణిక నది ఏది అంటే సబర్మతి నది. ఇది జయసముద్ర సరస్సును తాకుతూ ఉదయపూర్ గుండా ప్రవహిస్తుంది. జయసముద్ర అనే ఒక సరస్సు ఉంటుంది, దాని గుండా ప్రవహిస్తూ ఉదయపూర్ అనే పట్టణం గుండా ప్రవహిస్తుంది ఈ సబర్మతి నది. ఉపనదులు వచ్చేసి హరా, వేశ్వా, వాకల్, హత్వంతి, సేది ఇలాంటి ఉపనదులు సబర్మతి నదికి ఉన్నాయి. నెక్స్ట్ పశ్చిమానికి ప్రవహించే నదులలో ఇంకొకటి మహీనది జన్మస్థానం వింధ్య పర్వతాలు. ఓకే, వింధ్య పర్వతాలు మధ్యప్రదేశ్. ముఖద్వారం వచ్చేసి ఇది కూడా గల్ఫ్ ఆఫ్ కంబట్. పశ్చిమానికి ప్రవహించే అన్ని నదులు గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో గుజరాత్లో మనకు సముద్రంలో కలుస్తున్నాయి. ప్రవహించే దూరం 533 కిలోమీటర్లు. దీని ఉపనదులు వచ్చేసి సోమ్, అనాజ్, పనం ఇలాంటి ఉపనదులు కలిగి ఉంది. ఇవి మనకు పశ్చిమానికి ప్రవహించే ప్రముఖ నదులు. ఇక నెక్స్ట్ మనం 90% నీటిని బంగాళాఖాతంలో కలిపేటువంటి తూర్పుకు ప్రవహించే నదులు ఏంటో చూద్దాం. తూర్పుకు ప్రవహించే నదులు గోదావరి నది. ఓకే, తూర్పుకు ప్రవహించే నదులలో ప్రధానమైనటువంటి నది గోదావరి నది. మొత్తం భారతదేశంలో ప్రధానమైన నదులలో కూడా గంగా నది తర్వాత అంత స్థానం సంపాదించే నది ఏది అంటే గోదావరి నది. ఓకే, జన్మస్థలం ఏంటి అని చూద్దాం. మహారాష్ట్ర రాష్ట్రంలో నాసిక్ డిస్టిక్ ఉంటుంది. ఈ నాసిక్ జిల్లాలో త్రయంబకం అనే ప్రాంతం ఉంటుంది. ఆ త్రయంబకం ప్రాంతం వద్ద బీలే అనే సరస్సు ఉంటుంది. ఆ సరస్సు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ గోదావరి నది. అయితే మనకు ఎగ్జామ్లో ఎక్కువగా గోదావరి నది జన్మస్థానం ఏంటి అని చెప్పేసి ఆప్షన్స్లో నాసిక్ లేదా త్రయంబకం అని చెప్పేసి ఇస్తుంటారు. ఇంకా డెప్త్గా అడగాలనుకుంటే బీలే సరస్సు అని చెప్పేసి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర రాష్ట్రం, నాసిక్ జిల్లా, త్రయంబకం అనే ప్రాంతం, బీలే అనే సరస్సు, గోదావరి నది జన్మస్థానం. ప్రవహించే దూరం వచ్చేసి 1465 కిలోమీటర్లు, 1465 కిలోమీటర్స్ ఇది ప్రవహిస్తుంది. కొన్ని పుస్తకాలలో 1464 అని చెప్పేసి కూడా ఇచ్చారు. అయితే 1465 గుర్తుపెట్టుకోండి. ప్రవహించే రాష్ట్రాలు
మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఈ గోదావరి నది సముద్రంలో కలిసే ముందు సముద్రంలో కలిసే ముందు 7 శాఖలుగా 7 బ్రాంచెస్గా విడిపోతుంది. వాటి పేర్లు గౌతమి, వశిష్ఠ, వైనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ. ఓకే, ఈ 7 శాఖలుగా విడిపోయి సముద్రంలో కలుస్తుంది. గౌతమి, వశిష్ఠ అనే శాఖలు ఉంటాయి కదా, వాటి మధ్య ఉండే ప్రాంతమే కోనసీమ. కోనసీమ అనే ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన ప్రాంతం. ఈ గౌతమి, వశిష్ఠ అనే గోదావరి నది శాఖలు ఉంటాయి కదా, వాటి మధ్య ఏర్పడినటువంటి దీవి. ఇలా సముద్ర తీర ప్రాంతం ఉంటుంది. ఇలా గోదావరి నది వస్తూ 7 శాఖలుగా విడిపోతుంది. ఇక్కడ మొదటి శాఖ గౌతమి, రెండో శాఖ వశిష్ఠ. ఆ రెండిటి మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతం ఉంటుంది కదా, ఈ ప్రాంతం అంతా కూడా కోనసీమ. ఇదంతా కూడా కోనసీమ ప్రాంతం. ఇక గోదావరి ఉపనదులు చాలా ఇంపార్టెంట్. గోదావరి నది ఉపనదులు మంజీరా, ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి, సీలేరు, పెన్గంగా, వైన్గంగా, వార్ధ, ప్రవర. ఇవన్నీ కూడా గోదావరి నదికి ప్రముఖమైనటువంటి ఉపనదులు. నెక్స్ట్ పాయింట్, గోదావరి నది దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది. దక్షిణ భారతదేశం మొత్తంలో అతి పొడవైన నది. మొత్తం భారతదేశంలో తీసుకుంటే అతి పొడవైన నది గంగా నది అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఈ గోదావరి నదికి కొన్ని పేర్లు ఉన్నాయి. అంటే ఇతర పేర్లతో ఇది ప్రసిద్ధి చెందింది. అదేంటో చూద్దాం. ఇతర పేర్లు దక్షిణ గంగా అని దేని అంటారంటే గోదావరి నది అంటారు. వృద్ధ గంగా అని చెప్పేసి కూడా ఈ గోదావరి నదిని అంటారు. ఇండియన్ రైన్ ఏది అని అంటే గోదావరి నది. అలాగే పోయటిక్ రివర్ అని చెప్పేసి కూడా అంటారు. ఇలా రకరకాల పేర్లతో గోదావరి నదిని పిలుస్తున్నారు. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో బొగ్గు లభించే ఏకైక నదీ పరివాహక ప్రాంతం ఏది అంటే గోదావరి నది పరివాహక ప్రాంతం. ఈ గోదావరి నది ప్రవహించే ప్రాంతం చుట్టే మనకు ఇక్కడ సింగరేణి క్యాలరీస్ అని చెప్పేసి సింగరేణి బొగ్గు గనులు అనేటివి మనకు లభిస్తున్నాయి. నెక్స్ట్, మంజీరా నది జన్మస్థలం మహారాష్ట్రలోని బాడ్ జిల్లా ఉంటుంది. ఈ బాడ్ డిస్టిక్లో బాలాఘట్ పర్వతాలు ఉంటాయి. ఈ బాలాఘట్ పర్వతాల్లో జన్మిస్తుంది మంజీరా నది. గోదావరి నది యొక్క ఏకైక కుడి ఉపనది. కుడివైపు ఎడమవైపు ఉపనదులు ఉంటాయి కదా ప్రవహించేటప్పుడు, ఈ కుడివైపు ఉండే ప్రధానమైన ఉపనది ఏది అంటే ఈ మంజీరా నది. ఈ నదిపై గల ప్రముఖ ఆనకట్ట నిజాం సాగర్ డ్యామ్ అనేది ఈ మంజీరా నది పైన కలదు. నెక్స్ట్, గోదావరి నదులలో ఇంకొక ప్రముఖమైనది ప్రాణహిత. జన్మస్థలం వచ్చేసి ఇది గోదావరి నది యొక్క ప్రముఖ ఎడమ ఉపనది. ఓకే, ఈ ప్రాణహిత నది అనేది మహారాష్ట్ర ప్రాంతంలో పెన్గంగా, వైన్గంగా, వార్ధా నదులు అనేవి వస్తుంటాయి. అవన్నీ కలిసి ఈ మహారాష్ట్ర ప్రాంతంలో జన్మిస్తుంది, అంటే తయారవుతుంది. అక్కడ నుంచి తెలంగాణలో ప్రవహించే ప్రాంతం తమ్మిడిహట్టి అనే ప్రాంతంలో ఈ ప్రాణహిత నది మన తెలంగాణలోకి ప్రవహిస్తుంది. తర్వాత గోదావరి నదిలో కలిసిపోతుంది. ఒకసారి మ్యాప్లో చూడండి ఈ ప్రాంతం. ఓకే, ఈ ప్రాంతం నాసిక్లోని త్రయంబకం, బీలి అనే సరస్సు, అక్కడి నుంచి ప్రారంభమైన గోదావరి నది ఇలా ప్రవహించి తెలంగాణలో ఎంట్రీ అవుతుంది. తెలంగాణ నుంచి ఇక్కడ ఛత్తీస్గఢ్ బార్డర్గా ప్రవహించి అలాగే ఏపీలో కలుస్తుంది. ఇక్కడ వివిధ శాఖలుగా విడిపోయి సముద్రంలో కలిసిపోతుంది. ఇది గోదావరి నది. ఇక్కడ కుడివైపు నుంచి వచ్చే ప్రముఖమైన ఉపనది మంజీరా నది. ఎడమవైపు నుంచి వచ్చే వాటిలో ప్రాణహిత నది ఉంటుంది. ఈ ప్రాణహిత అనేది పెనుగంగా, వైన్గంగా, వార్ధా ఇలా నదులతో ఏర్పడుతుంది. వాటితో పాటు ఇక్కడ మనకు శబరి నది, సీలేరు, కిన్నెరసాని ఇలాంటి నదులు కూడా గోదావరి నదికి ఉపనదులుగా ఉంటాయి. నెక్స్ట్, ద్వీపకల్ప నదులలో తూర్పు వైపు ప్రవహించే నదులలో రెండవ ప్రధానమైనది, ఇది కూడా అతి ముఖ్యమైన నది, కృష్ణా రివర్. జన్మస్థలం మహారాష్ట్ర రాష్ట్రంలో మహాబలేశ్వర్ శిఖరం. ఓకే, పశ్చిమ కనుమలలో మహాబలేశ్వరం శిఖరం అని ఉంటుంది మహారాష్ట్రలో. ఈ మహాబలేశ్వర శిఖరం వద్ద జన్మిస్తుంది కృష్ణానది. ప్రవహించే దూరం వచ్చేసి 1400 కిలోమీటర్లు, 1400 కిలోమీటర్స్. ప్రవహించే రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.
నెక్స్ట్ ముఖద్వారం సముద్రంలో కలిసే ప్రాంతం మౌత్ ఆఫ్ ద కృష్ణా రివర్. హంసలదీవి కృష్ణా డిస్టిక్, హంసలదీవి వద్ద సముద్రంలో కలిసిపోతుంది. ప్రముఖమైన ఉపనదులు ఏమున్నాయి దీనికి అంటే తుంగభద్ర చాలా మేజర్ ట్రిబ్యూటరీ, ప్రధానమైనటువంటి ఉపనది. అలాగే భీమా నది, కోయినా, డిండి, మూసి, వర్ణ, మలప్రభ, ఘటప్రభ, పాలేరు, పంచగంగ, దూద్గంగ, బుడమేరు, రామిలేరు, తుమ్మలేరు, ఇలా చాలా నదులు ఉన్నాయి ఈ కృష్ణానదికి ఉపనదులు. అందులో తుంగభద్ర చాలా ప్రధానమైనది. మూసీ నది గురించి కూడా అడుగుతుంటారు ఎగ్జామ్లో. ఓకే, అలాగే మిగతా అన్ని నదులు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక ఈ కృష్ణానది వ్యవస్థలో ప్రధానమైన ప్రాజెక్టులు ఏంటంటే దూద్గంగా ప్రాజెక్ట్, దూద్గంగా పైన ఉంటుంది. శ్రీశైలం కృష్ణానది పైన ఉంటుంది. ఘటప్రభ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ డ్యామ్, ఇవన్నీ కూడా ఈ నదీ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రాజెక్టులు. కృష్ణానది తెలంగాణలోకి ప్రవేశించే ప్రాంతం తంగిడి. కృష్ణానది తెలంగాణలోకి ఎక్కడ ప్రవహిస్తుంది అంటే తంగిడి అనే ప్రాంతం నారాయణపేట జిల్లా. పాత జిల్లాలో అయితే మహబూబ్ నగర్, ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకారం నారాయణపేట జిల్లాలో ఉంటుంది. అక్కడ మన తెలంగాణలోకి కృష్ణానది ప్రవేశిస్తుంది. ఇక ఈ కృష్ణానది ఉంది కదా, వాటి ఉపనదులలో తుంగభద్రా నది జన్మస్థలం ఉంటుంది. తుంగభద్రా నది ఎక్కడ జన్మిస్తుంది అంటే కర్ణాటక స్టేట్లో వరాహ పర్వతాలు. అలాగే మూసీ నది జన్మస్థలం వచ్చేసి వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్టలు. డిండి నది వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా షాబాద్ గుట్టలు. ఈ ప్రాంతాలలో మనకి ఈ కృష్ణానది ఉపనదులైనటువంటి తుంగభద్ర, మూసీ, డిండి నదులు జన్మిస్తున్నాయి. ఇక నెక్స్ట్ పెన్నా నది, పెన్నా రివర్. ఓకే, పెన్నా నది, దీనినే పినాకిని నది అని కూడా అంటారు. జన్మస్థలం కర్ణాటకలోని నందిదుర్గ కొండల్లో జన్మిస్తుంది. అక్కడ చెన్నకేశవగిరి అనే ప్రాంతంలో ఈ పెన్నా నది జన్మిస్తుంది. ప్రవహించే రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఉపనదులు వచ్చేసి జయమంగళి, పాపాగ్ని, చిత్రావతి, సగిలేరు, కుందేరు, చెయ్యేరు. ఈ పేర్లతో మనకు ఉపనదులు అనేటివి పెన్నా నదికి ఉన్నాయి. ఈ నది కడప జిల్లాలో ఏర్పరిచే గార్జ్, ఓకే, లోతైన లోయ, గండికోట. దీనినే మనం ద గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా అంటాం. వాస్తవానికి ద గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ కొలరాడో అనేది చాలా ప్రపంచంలో ప్రముఖమైనటువంటి గార్జ్ అనమాట. దానిలాగానే ఇది ఉంటుంది కాబట్టి ద గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఈ గండికోట అనే ప్రాంతాన్ని అంటారు. ఇది పెన్నా నది ద్వారా ఏర్పడుతుంది. నెక్స్ట్ కావేరీ నది. ఓకే, ఇది కూడా తూర్పు వైపు ప్రయాణించి బంగాళాఖాతంలో కలిసే నది కావేరీ నది. జన్మస్థలం వచ్చేసి కర్ణాటకలోని కూర్గు డిస్టిక్, కూర్గ్ అనే ప్రాంతం ఉంటుంది జిల్లా. ఆ కూర్గు జిల్లాలో బ్రహ్మగిరి కొండల్లో జన్మిస్తుంది ఈ కావేరీ నది. దూరం వచ్చేసి 800 కిలోమీటర్లు. ప్రవహించే రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, కొంతవరకు కేరళ కూడా కొంచెం ప్రయాణిస్తుంది. ముఖద్వారం వచ్చేసి శ్రీరంగపట్టణం, తమిళనాడులోని శ్రీరంగపట్టణంలో సముద్రంలో కలిసిపోతుంది. ఉపనదులు వచ్చేసి భవానీ, హేరంగి, హేమవతి, లోకపావని, అర్కవతి, అమరావతి, కబిని, శ్రింష, లక్ష్మణ తీర్థ ఇలాంటి నదులు ఉపనదులుగా ఉన్నాయి. అలాగే ఈ నదిపైన గల కొన్ని జలపాతాలు కూడా ఉన్నాయి. అవి శివసముద్రం అనే జలపాతం ఒకటి, హోగై నికల్ అనే జలపాతం. ఈ శివసముద్రం జలపాతం ఇంపార్టెన్స్ ఏంటి అంటే దేశంలోనే మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం. ఓకే, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ అనమాట, పవర్ జనరేషన్ అనమాట. ఇక్కడ జల విద్యుత్ కేంద్రం మొట్టమొదటిది మన భారతదేశంలో. ఎప్పుడు అని అంటే ప్రారంభించింది 1902. ఇక నెక్స్ట్ తూర్పుకు ప్రవహించే నదులలో ఇంకొక ప్రధానమైనది మహానది. ఇది బస్తర్ పీఠభూమి, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బస్తర్ పీఠభూమి ఉంటుంది. ఈ బస్తర్ పీఠభూమిలో జన్మించే ప్రముఖమైన నది. జన్మస్థలం వచ్చేసి ఛత్తీస్గఢ్లోని షిహావా దండకారణ్యం అంటాం. ఈ దండకారణ్యంలో షిహావా అనే ప్రాంతంలో జన్మిస్తుంది బస్తర్ పీఠభూమిలో.
ప్రవహించే దూరం వచ్చేసి 857 కిలోమీటర్లు. ప్రవహించే రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, ఒరిస్సా. ముఖద్వారం వచ్చేసి నారాజ్, ఒరిస్సాలో నారాజ్ అనే ప్రాంతంలో ముఖద్వారం అంటే సముద్రంలో కలుస్తుంది. ఈ నదిపై గల ప్రముఖ ఆనకట్ట హీరాకుడ్ డ్యామ్. హీరాకుడ్ ఆనకట్ట అనేది ఈ నదిపైన ఉన్నటువంటి ప్రధానమైన ఆనకట్ట. ఇది దేశంలోని అతి పొడవైన ఆనకట్ట దేశంలోనే. ఓకే, ఒకసారి మ్యాప్ చూద్దాం. సో ఇది గోదావరి నది నాసిక్లోని త్రయంబకం వద్ద జన్మించి ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ కృష్ణానది మహాబలేశ్వర్ టు బంగాళాఖాతం, ఇది కూడా. దీనికి తుంగభద్ర నది అనేది ఉపనదిగా ఉంటుంది కృష్ణానదికి. తుంగభద్ర నది కూడా తుంగభద్ర అనే 2 నదులతో ఏర్పడి తర్వాత తుంగభద్ర నదిగా మారుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి పెన్నా నది. ఇది వచ్చేసి కావేరి నది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మహానది అనేది ఉంటుంది, దండకారణ్యంలో జన్మిస్తుంది. ఇవి తూర్పుకు ప్రవహించే నదులు. నెక్స్ట్ అంతర్భూభాగ నదీ వ్యవస్థ. ఓకే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనమాట. అంతర్భూభాగ నదీ వ్యవస్థ అంటే భూమి లోపల ప్రవహించే నదులు అనమాట. అవి ఏంటి అంటే గగ్గర్ అనే ఒక నది ఉంటుంది. జన్మస్థలం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, పంజాబ్ రాష్ట్రం బార్డర్లో సరిహద్దులో ఉన్న హిమాలయ పర్వతాల ఎండింగ్గా ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ అంటే పాదాలు అంటాం కదా, కింద ప్రాంతం ఉంటుంది కదా, అక్కడ జన్మించి దూరం ఎంత అంటే 465 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇలా ప్రయాణించిన తర్వాత ఈ నది హనుమాన్గర్ అనే ప్రాంతంలో భూమిలోకి ఇంకిపోతుంది. ఓకే, అంటే సముద్రంలో కలవదు, భూమిలోకి మధ్యలోనే ఇంకిపోతుంది. ఇంకిపోయి లోపల ప్రవహిస్తుందా లేకపోతే ఎటు పోతుందనేది తెలియదు. సో భూమిలోకి అయితే ఇంకిపోతుంది ఇక్కడ హనుమాన్గర్ అనే ప్రాంతంలో. నెక్స్ట్ ఉపనదులు వచ్చేసి దీనికి సరస్వతి, మార్కండేయ, చైతన్య, తంగ్రి ఇలాంటి ఉపనదులు అనేటివి ఈ గగ్గర్ నదికి ఉన్నాయి. నెక్స్ట్ లూని నది. జన్మస్థలం వచ్చేసి రాజస్థాన్లోని అన్నాసాగర్ సరస్సు. ప్రవహించే దూరం 482 కిలోమీటర్లు. ఇది గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ అనేది ఉంటుంది, ఆ ప్రాంతంలో ఇసుకలోకి ఇంకిపోతుంది. ఈ లూని నదికి సమాంతరంగా ఇంకొక అంతర్భూభాగ నది కూడా ప్రవహిస్తుంది, దాని పేరు బాణి. లూనికి సమాంతరంగా ఉండేది బాణి. ఇవి అంతర్భూభాగ నదీ వ్యవస్థలోని నదులు. ఒకసారి మ్యాప్ చూద్దాం. ఇక్కడ జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ప్రాంతంలో బార్డర్లో హిమాలయ పర్వతాలు ఉంటే వాటి పాదాల వద్ద జన్మించి ఇలా ప్రవహించి ఇక్కడ హనుమాన్గర్ అనే ప్రాంతంలో భూమిలోకి ఇంకిపోయే నది గగ్గర్ నది. ఓకే, నెక్స్ట్ లూని నది వచ్చేసి ఇక్కడ రాజస్థాన్లోనే జన్మిస్తుంది. ఇక్కడ జన్మించిన తర్వాత ఇది ఇలా ప్రవహించి రాన్ ఆఫ్ కచ్ అనే ప్రాంతంలో సముద్రంలో కలిసిపోతుంది. సముద్రంలో కాదు, రాన్ ఆఫ్ కచ్ అనే ప్రాంతంలో భూమిలోకి ఇంకిపోతుంది. సో ఈ రెండు కూడా మనకు అంతర్భూభాగ నదులు. అలాగే వాటికి సమాంతరంగా ఒకటి బాణి అనే నది కూడా ప్రవహిస్తుంది. ఇక మన దేశంలో ప్రవహించే నదులతో పాటు కొన్ని సరస్సులు కూడా ఉన్నాయి. వాటిలో ప్రముఖమైన సరస్సులు కొన్ని డిస్కస్ చేద్దాం. వాటి గురించి ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. ఓకే, అష్టముడి సరస్సు. ఓకే, అష్టముడి సరస్సు ఎక్కడ ఉంటుందంటే, అష్టముడి అంటే 8 శాఖలు అని చెప్పేసి, 8 శాఖల ద్వారా ఏర్పడినటువంటి సరస్సు అని చెప్పేసి అంటారు. అష్టముడి సరస్సు కేరళ రాష్ట్రంలో ఉంటుంది. కేరళలో ఇది ప్రముఖ లాగూన్ సరస్సు అంటే సముద్రం యొక్క నీళ్లు కాస్త భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు ఉండే సరస్సులు ఉంటాయి, వాటిని లాగూన్ సరస్సులు అంటాం. సో ఇది ఒక ప్రధానమైనటువంటి లాగూన్ సరస్సు కేరళ రాష్ట్రంలో ఉంటుంది. ఇది రామ్సర్ కన్వెన్షన్ అంటే ఏంటంటే దేశంలోని చిత్తడి నేలలను గుర్తించి వాటిని కాపాడేటువంటి దానికి సంబంధించింది. సో రామ్సర్ కన్వెన్షన్ ద్వారా గుర్తింపబడిన ప్రాంతాలు ఉంటాయి, వాటిని చిత్తడి నేలలు అని చెప్పేసి అంటుంటాం. ఇది కూడా రామ్సర్ కన్వెన్షన్ ద్వారా గుర్తించబడిన చిత్తడి నేల, అష్టముడి సరస్సు. నెక్స్ట్ భీమ్తల్ సరస్సు ఎక్కడ ఉంటుందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. ఈ సరస్సు మధ్యలో ఒక దీవి అనేది ఉంటుంది. ఇది టూరిజంకి చాలా ఫేమస్ అనమాట. ఓకే, నెక్స్ట్ భోజ్ చిత్తడి నేల అనేది భోపాల్ మధ్యప్రదేశ్ సమీపంలో కలదు. ఇది అత్యంత కలుషితమైన సరస్సు, చాలా పొల్యూటెడ్. ఎందుకంటే ఇక్కడ భోపాల్ అనే పట్టణం ఉంది కదా, మధ్యప్రదేశ్ రాజధాని. సో దానివల్ల ఈ సరస్సు అనేది అత్యంత కలుషితంగా మారిపోతుంది. నెక్స్ట్ చిల్కా సరస్సు, ఒరిస్సా. అతిపెద్ద తీర ప్రాంత సరస్సు. ఓకే, తీర ప్రాంతంలో ఉన్నటువంటి సరస్సుల్లో ఇది అతిపెద్దది. ఓకే, ఇది కూడా లాగూన్ సరస్సు అనమాట. నెక్స్ట్ దాల్ సరస్సు. శ్రీనగర్ పట్టణం, జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటుంది కదా, ఈ శ్రీనగర్ సమీపంలో ఉన్నటువంటి ప్రధానమైన సరస్సు ఈ దాల్ సరస్సు. నెక్స్ట్ హిమాయత్
హిమాయత్ సాగర్ ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్ సమీపంలో దాదాపుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్కి. దీనిని 1927లో మూసీ నది మీద నిర్మించారు. ఇది కృత్రిమంగా అంటే కృత్రిమంగా నిర్మించబడినటువంటి సరస్సు. నెక్స్ట్ హుస్సేన్ సాగర్ 1562లో హుస్సేన్ షా వలి నిర్మించినటువంటి ఈ సరస్సు హుస్సేన్ సాగర్. ఇది హైదరాబాద్ నడిబొడ్డున ఉంటుంది. సో ఇది అందరికి తెలిసిందే నాకు తెలిసి. మూసీ నది ఉపనది పైన ఉంటుంది. ఇది మూసీ నది పైన కాదు, దాని యొక్క ఉపనది పైన ఈ హుస్సేన్ సాగర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కలివెలి సరస్సు. కలివెలి సరస్సు ఎక్కడ ఉంటుందంటే విలుపురం జిల్లా, తమిళనాడు. దేశంలో అతిపెద్ద చిత్తడి నేలల్లో ఇది కూడా ఒకటి. వ్యవసాయదారులు అనే వాళ్ళు ఇక్కడ చాలా ఆక్రమిస్తున్నారనమాట, బాగా ఆక్రమణకు గురవుతుంది ఈ సరస్సు. సో అగ్రికల్చర్ ఫీల్డ్గా మారిపోతూ ఉంది. క్రమంగా ఇది తగ్గిపోతుంది వేగంగా. వీటి విస్తీర్ణం అనేది, ఈ కలివెలి సరస్సు యొక్క విస్తీర్ణం వేగంగా తగ్గిపోతుంది. ఇక నెక్స్ట్ వన్ కొల్లేరు సరస్సు, ఆంధ్రప్రదేశ్. కొల్లేరు సరస్సు దేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు అనమాట. ఇది కొల్లేరు సరస్సు 1999లో వైల్డ్ లైఫ్ శాంక్చురీగా దీన్ని గుర్తించారు. 2002లో రామ్సర్ చిత్తడి నేలగా కూడా దీన్ని గుర్తించారు. నెక్స్ట్ లోక్తక్ సరస్సు, మణిపూర్ ఈశాన్య భారతదేశ రాష్ట్రం. ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏదయ్యా అంటే ఈ లోక్తక్ సరస్సు. దీనిని 1990లో చిత్తడి నేలగా గుర్తించారు. నెక్స్ట్ ఉస్మాన్ సాగర్, గండిపేట చెరువు. ఉస్మాన్ సాగర్ 1920లో నిర్మించబడినటువంటి కృత్రిమ సరస్సు. నెక్స్ట్ ఇది హైదరాబాద్ సమీపంలో ఉంటుంది. నెక్స్ట్ పులికాట్ సరస్సు, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్లో ఉంటుంది పులికాట్ సరస్సు. ఇది రెండవ అతిపెద్ద లాగూన్ సరస్సు. ఇక నెక్స్ట్ వచ్చేసి సాంబార్ సరస్సు. ఓకే, అన్ని దాల్ సరస్సు, సాంబార్ సరస్సు ఇలా ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీగానే ఉంటుంది. సాంబార్ సరస్సు రాజస్థాన్ రాష్ట్రం. దేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది అని అంటే ఈ సాంబార్ సరస్సు ఎక్కడుంది అంటే రాజస్థాన్. నెక్స్ట్ ఊలార్ సరస్సు, ఊలార్ లేక్ అంటాము, జమ్మూ కాశ్మీర్లో ఉంది. జమ్మూ కాశ్మీర్లో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది అంటే ఊలార్ సరస్సు. నెక్స్ట్ లాస్ట్ వన్ లోనార్ సరస్సు, మహారాష్ట్రలో ప్రముఖ క్రాటర్ సరస్సు. క్రాటర్ అంటే ఉల్కలు కానీ ఇవన్నీ వచ్చేసి భూమి మీద పడ్డప్పుడు అక్కడ ఒక చిన్న గుంతలాగా ఏర్పడుతుంది. దానిలో నీళ్లు మలుచుకుపోయినప్పుడు మనకు ఒక సరస్సులాగా ఏర్పడుతుంది. అలా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైన క్రాటర్ సరస్సు ఏది అంటే లోనార్ సరస్సు. ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఇక దేశంలో ఉన్నటువంటి ప్రముఖ జలపాతాలు. ఓకే, చాలా జలపాతాలు ఉన్నాయి, వాటర్ ఫాల్స్. అందులో కొన్ని చూద్దాం. జోగ్ జెర్సొప్ప లేదా గెర్సొప్ప అంటారు. జోగ్ జెర్సొప్ప జలపాతం. ఇది శరావతి నది అని చెప్పేసి శరావతి నది పైన ఉంటుంది కర్ణాటక రాష్ట్రంలో. దేశంలోనే అతి ఎత్తైన జలపాతం. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, మళ్ళీ రిపీటెడ్గా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. దేశంలో అతి ఎత్తైన జలపాతం ఏది అంటే జోగ్ జెర్సొప్ప జలపాతం, శరావతి నది, కర్ణాటక రాష్ట్రం, 253 మీటర్లు. శివసముద్రం కావేరీ నది, కర్ణాటక. కావేరీ జలపాతం అని కూడా అంటారు. దీనిని కావేరీ జలపాతం అని కూడా అంటారు, శివసముద్రం జలపాతం. నెక్స్ట్ డుడుమా జలపాతం అనేది మచ్కండ్ నది పైన ఉంటుంది, ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన జలపాతం. నెక్స్ట్ దూదుసాగర్ జలపాతం. ఓకే, మాండోవి నది, గోవా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన జలపాతం ఏది అంటే దూదుసాగర్. ఇది స్టెప్ బై స్టెప్ ఉంటుంది, ఇట్లా మెట్లలాగా ఉంటుంది అనమాట, దశల వారీగా. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఈ పశ్చిమ కనుమల గుండా ఉండే రైల్వే లైన్ ఉంటుంది కదా, దాని గుండా ప్రయాణిస్తుంటే మనకు కనిపిస్తుంది. చాలా సినిమాల్లో కూడా చూపించారు. చాలా ఇలా పాలు దూకుతున్నట్లుగానే ఉంటుంది, అందుకే దీన్ని దూద్సాగర్ అని చెప్పేసి అంటుంటారు. చాలా సుందరమైన అద్భుతమైనటువంటి జలపాతం గోవా స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్ కుంతల జలపాతం నిర్మల్ జిల్లా, తెలంగాణ. ఇంతకుముందు ఆదిలాబాద్ అని చెప్పేసి అంటుంటే ఇప్పుడు నిర్మల్ జిల్లా కిందకి వచ్చింది కొత్త జిల్లాల ప్రకారం. నిర్మల్ జిల్లా, తెలంగాణలో అతి ఎత్తైన జలపాతం. ఇది చాలాసార్లు అడిగారు. తెలంగాణలో అతి ఎత్తైన జలపాతం ఏది అని అంటే కుంతల జలపాతం, నిర్మల్ డిస్టిక్. పాత జిల్లాల ప్రకారం ఇస్తే ఆదిలాబాద్ డిస్టిక్. నెక్స్ట్ పొచ్చెర జలపాతం. ఇది కూడా నిర్మల్ డిస్టిక్లోనే ఉంటుంది, తెలంగాణ. నెక్స్ట్ భీమునిపాదం జలపాతం వచ్చేసి వరంగల్ జిల్లా, తెలంగాణ. నెక్స్ట్ బోగోతా జలపాతం అని ఒకటి ఉంటుంది, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఉంటుంది, ఇది తెలంగాణ. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, తెలంగాణ. బోగోతా జలపాతం. దీనిని
తెలంగాణ నయాగరా వాటర్ ఫాల్స్ అంటారు. తెలంగాణ నయాగరా వాటర్ ఫాల్స్ అనేటివి చాలా ప్రసిద్ధిగాంచినవి, చాలా వెడల్పుగా ఉంటాయి. అలాగనే ఉంటుంది కాబట్టి ఈ బోగోతా జలపాతాన్ని కూడా తెలంగాణ నయాగరా జలపాతం అంటారు. నెక్స్ట్ చిత్రకూట్ జలపాతం అని చెప్పేసి ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ఇది ఇండియన్ నయాగరా ఏది అంటే చిత్రకూట్. తెలంగాణ నయాగరా ఏది అంటే బోగోతా జలపాతం. ఓకే, ఇవి మనకు నదులు అనే చాప్టర్లో ప్రధానమైనటువంటి అంశాలు. సో ఫ్రెండ్స్, ఈ చాప్టర్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని జాగ్రఫీ మొత్తం కూడా క్లాసెస్ స్టార్టింగ్ నుంచి కంటిన్యూస్గా చెప్పిన క్లాసెస్ ప్లేలిస్ట్లో ఉంటాయి. వాటిని మీరు మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్తే అవైలబుల్ ఉంటాయి, వాటిని చూడండి. ఈ సెకండ్ పార్ట్ కూడా నదులు చదివే ముందు ఫస్ట్ పార్ట్ కూడా చదవండి, దాని తర్వాతనే ఈ సెకండ్ పార్ట్ కంటిన్యూ చేయండి. నెక్స్ట్ మరొక వీడియో ద్వారా నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ చాప్టర్తో జాగ్రఫీలో మనం క్లాసెస్ అనేవి కంటిన్యూ చేస్తుంటాం. చూస్తూనే ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. బౌన్స్ బ్యాక్ ఛానల్.